చేస్తూ ఫుల్ బెంచ్కి డిమాండ్ చేస్తున్నటువంటిది, అప్పీల్ చేస్తున్నటువంటి మన దేశంలో అధికారం ఉంది. అదేవిధంగా ఆ తీర్పుని కూడా తిరిగి మళ్ళా కొత్తగా అంటే పునర్విచారణ కూడా ఫ్రెష్ గా స్టార్ట్ చేయమని అడిగేటువంటి హక్కు కూడా రాజ్యాంగం మనకు కల్పించింది. అనేక కేసులను ఆ విధంగా చూస్తున్నాం. అందుకని ఈసీ తన వాదన తను చెప్పింది. ఇప్పుడు ఈసీ ఏం చెప్తా ఉంది, నువ్వు అఫిడవిట్ ఇస్తావా, అఫిడవిట్ ఇవ్వకపోతే దేశానికి క్షమాపణ చెప్పాలని చెప్తా ఉంది. అఫిడవిట్లు ఇప్పుడు బీహార్ లో ఓటర్లు మేము అఫిడవిట్లు ఇస్తాము, మేము జెన్యున్ ఓటర్లమే అని అఫిడవిట్లు ఇస్తాము, మా దగ్గర ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి మిగతా ఆధారాలు చూపించేటువంటి అదేమి లేవు, మా దగ్గర ఉన్నది ఓటర్ ఐడి కార్డు లేదా ఆధార్ కార్డు ఇవి అని చెప్పేసి అఫిడవిట్లు ఇస్తామని చెప్పారు. అంటే కుదరదు, మీ అఫిడవిట్లు చెల్లవు, ఇది చెల్లదు అని చెప్పేసి చెప్తుంది. ఎవరు నిర్ణయించాలి ఆధార్ ఫేక్ అని? మీకు ఇచ్చినటువంటి ఆధార్ని మీరు మొత్తంగా చూడకపోయినా ర్యాండమ్ గా ఎన్నికల కమిషన్ ప్రభుత్వంతో లేదా ఇతర సంస్థలతోటి సమన్వయం చేసుకొని ర్యాండమ్ గా అయినా కానీ ఇదిగో ఇది ఫేక్, ఇది ఒరిజినల్ అని చెప్పేసి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది. ఇప్పుడు రాహుల్ గాంధీని అదే అడుగుతోంది, మీరు అఫిడవిట్ ఇవ్వండి, మీరు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి రాహుల్ గాంధీని ఎట్లా అడుగుతున్నారో అడగటం తప్పని నేను ఎట్లా. సాంకేతికంగా అది కరెక్ట్ కావచ్చు, కానీ మీకు ఇచ్చినటువంటి అఫిడవిట్లు ఓటర్లు లక్షలాది మంది కోట్లాది మంది ఇచ్చినటువంటి అఫిడవిట్లని దానికి ఆధారంగా ఇచ్చినటువంటి వాటిని మేము అంగీకరించామని చెప్పేసి చెప్పడానికి ఎన్నికల కమిషన్ ఉన్నటువంటి నైతిక పరమైనటువంటి హక్కు ఏంటి? మీరు రాసుకున్న నిబంధనలే కదా అవి. అందుకని ఇవాళ దేశంలో దీని మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనన్నిటికీ ముగింపు పలకాలంటే నా అభిప్రాయం రాహుల్ గాంధీ చెప్పినటువంటి వాటిలో ఎక్కడన్నా 1-2 లోపాలు ఉంటే ఉండొచ్చు, నేనేం కాదంటలే. అన్ని మొత్తం ఫుల్ ప్రూఫ్ గా మొత్తం ఆయన చెప్తున్నారని కాదు అర్థం. ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని అవాయిడ్ చేయడానికి అసలు ఎక్కడ ప్రారంభమైంది ఇది? బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ బీజేపీ కూటమికి లబ్ధి చేకూర్చడానికి చేసినటువంటి ప్రయత్నం నుంచే కదా ఇది ప్రారంభమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైనటువంటి రివిజన్ ని చేపట్టమని చెప్పేసి చేపట్టవద్దు అని ఎవరు అంటలేరు, కానీ దేశం అంతటా వదిలేసి ఒక్క బీహార్ ఎన్నికలను మాత్రమే ఎందుకని చెప్తున్నారు? దానిలో కూడా బెంగాలీ భాష అనేటువంటిది మన రాజ్యాంగబద్ధంగా గుర్తించినటువంటి ఒక భాష. ఆ భాష మాట్లాడేటువంటి వాళ్ళందరూ విదేశీయులు అని చెప్పేసి చిత్రించడం అనేటువంటిది అది ఏ విధమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకం తప్ప, అంటే భారతదేశంలో బెంగాలీ భాష మాట్లాడేవాళ్ళు బెంగాల్లో తప్ప మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ముస్లిమ్స్ గా అయితే వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ వాళ్ళే. ఇది ఎక్కడ తత్వం ఇది? అందుకని ఈ విధమైనటువంటి అసంబద్ధతల కారణంగానే ఎన్నికల కమిషన్ అనేటువంటిది ఇవాళ విశ్వసనీయతని కోల్పోయింది కనుక దాన్ని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత దాందే. రెండోది, అన్నింటికంటే చిత్రం ఏమిటంటే ఎన్నికల కమిషన్ మీద విమర్శలు చేస్తే బీజేపీకి ఎందుకు నొప్పి? అయితే బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే మాతో కుమ్మక్క అయిందని చెప్తున్నారు కనుక మేము దాన్ని సమర్థిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని సమర్థించడం అంటే ఏంటి అర్థం ఏంటి? మీరు కుమ్మక్క అయినట్టు మీరే అంగీకరించినట్టు కదా అది. అంటే మొత్తానికైతే దీంట్లో నిప్పులేందే పొగరాదనే అంశంలో మొత్తానికి బీజేపీ ఖచ్చితంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొంత నియంత్రిస్తుందనేది వాస్తవం. రాహుల్ గాంధీ గాని ఇతరులు గాని లేవనెత్తిన లేదా ముందుకు తెచ్చినటువంటి అంశాల్లో కొన్ని అవాస్తవాలు లేదా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు, కాదని అంటలా. వాటిని నిర్ధారించాల్సినటువంటి బాధ్యత, ఉదాహరణకు స్పెసిఫిక్ గా బెంగళూరులోని ఒక నియోజకవర్గం గురించి ఆయన స్పష్టంగా చెప్పాడు. దాని వరకు చూడండి, దాని వరకు చూసి నిజమా కాదా అనేటువంటి నిర్ధారించండి, మిగిలిన వాటిని పక్కన పెట్టండి. దాని వరకైనా నిర్ధారించాలి కదా. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీ మహారాష్ట్రలో లేకపోతే బెంగళూరులో జరిగిన ఇక్కడ ఇంకొకటి తీసుకోవాల్సిన గుణపాఠం ఏంటి? మరి ఆ బెంగళూరులో అధికారంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీనే. ఆ ఓటర్ల జాబితాను ప్రచురించినప్పుడు, ముసాయిదా జాబితాను ప్రచురించినప్పుడు లేదా ఫైనల్ జాబితాను చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఆ ఓటర్ల జాబితాను చూసి దానిలో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా బూత్ లెవెల్ స్థాయిలో ఆ పార్టీకి అందరు కార్యకర్తలు ఉన్నారు కదా, అప్పుడు ఎందుకని వెంటనే దాన్ని
తీసుకురాలేకపోయారనేటువంటి ప్రశ్న కూడా బీజేపీ వాళ్ళ నుంచి ఎదురవుతోంది. అది దానిలో కొంత హేతుబద్ధత ఉన్నది. అందుకనే నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ చెప్పినటువంటి అన్ని కూడా యాస్టీస్ గా తీసుకోక్కర్లేదు. కానీ అత్యధికమైనటువంటి చోట్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పరిణామం ఏంటి? ఓటర్ల జాబితాని ఎన్నికల కమిషన్ రూపొందించింది. ప్రత్యర్థి పార్టీలు వీళ్ళు ఓటర్లు కాదని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి వాళ్ళు తప్పుడు సంతకాలతోటి ఫారం 8 లేకపోతే 7 ఏదో ఉన్నది, దాన్ని నింపి ఆ ఓట్లని ఒకళ్ళు తీయించేస్తే రెండో పార్టీకి చెందినటువంటి వాళ్ళని ఇంకొక పార్టీ వాళ్ళు తీసేయించడం అనేటువంటిది అది మనం చూస్తున్నాం కదా. అందుకని మన వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఉన్నాయి. అదేవిధంగా మిగతా దేశాలతో పోలిస్తే మన ఎన్నికల వ్యవస్థలో మంచి సుగుణాలు కూడా ఉన్నాయి. సుగుణాలను లోపాలని తొలగించుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద వచ్చింది. దీనికి అవసరమైనటువంటి చర్చ, సమగ్రమైనటువంటి చర్చ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి అందరూ కూడా చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నేను చెప్పవచ్చు. ఓకే సార్, 1 మినిట్ సార్, మీరు లైన్లో ఉండండి సార్. దీంట్లో మరి దీనికి సొల్యూషన్